హాయ్! 'ప్రభాస్' హీరోగా నటించిన సినిమా 'కల్కి' అండి. ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్‌మెంట్ కాలేదు. చాలా సర్ప్రైజ్ అన్నారు. రిలీజ్ డేట్ ఏమైనా అనౌన్స్‌మెంట్ వస్తదేమోని. కానీ ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. 'అశ్వత్థామ' ఇంట్రడక్షన్ ఏదైతే అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ చేస్తున్నారో 'కల్కిలో' ఆ సినిమాలో అశ్వత్థామగా ఆయన ఉన్నారు. అశ్వత్థామ అంటే మనకు తెలిసిందే కదా! మహాభారతంలో ఒక బాగా వినపడే పేరు మనకి. అశ్వత్థామ అల్లదన్నే ఏదైతే అది కురుక్షేత్ర యుద్ధం జరిగిందో, ఆ యుద్ధంలో మెయిన్ పాత్ర ఉంటది ఆయనది కూడా. అలానే శ్రీకృష్ణుడికి పుట్టిన చాలామంది బంధువులని, అలానే అతని కొడుకుల్ని అందరిని దాదాపు చాలా మందిని చంపేసి అది నైట్ అధర్మంగా యుద్ధం చేశాడనమాట. నైట్‌కెళ్ళి బ్రహ్మాస్త్రం ఉపయోగించి అక్కడున్న వాళ్ళందరిని చంపేస్తాడు. దాదాపు 3000 మందిని అనుకుంటాను. 3000 మందిని మొత్తం చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత శ్రీకృష్ణుడికి కోపమొచ్చి ఒక శాపమైతే ఇస్తాడు. "నువ్వు జీవితాంతం చావు లేకుండా కురూపిగానే ఉండిపోమనేది చెప్తాడు. అలానే ఇక్కడ మనం టీజర్‌లో చూస్తే అమితాబ్ బచ్చన్ గారైతే మంచి లుక్ తోటైతే మంచిగా కనిపిస్తున్నారు. మొఖం ఫేస్ కనపడకుండా అయితే ఒంటి నిండా గుడ్డలైతే కట్టుకున్నారు. ఒక సైడ్ బ్లడ్ గూడా వస్తుంది. అంటే ఏదో పోరాటం అదే మహాభారతం పోరాటం నుంచి అది కంటిన్యూషన్ అవుతుందేమో. గాయాలు మానకుండా అలానే బ్లడ్‌తో ఉన్నాడేమో అనుకుంటున్నా నేను. షాట్ తీయడంతోటే ఒక చిన్న పిల్లాడితోటి పిలుస్తా ఉంటాడు. "ఈ గుర్రంలో నువ్వేం చేస్తున్నావు? నీ పేరేంటి?" అన్నీ అడుగుతా ఉంటాడు. లాంగ్వేజెస్ రకరకాలుగా అడుగుతా ఉంటాడు. అన్ని లాంగ్వేజెస్ అడుగుతా ఉంటాడు. కానీ ఫైనల్‌గా అయితే ద్రోణాచార్య పుత్రుడిని అశ్వత్థామ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ అక్కడి నుంచి ఎళ్ళిపోతాడనమాట. అలానే ఒక చిన్న గ్లింప్స్ గూడా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ఏదైతే అశ్వత్థామ యంగ్‌గా ఉన్నాడో అదొక షాట్ గూడా మనకు కనిపిస్తది. అశ్వత్థామ యంగ్‌గా ఉన్న షాట్ అయితే. ఓవరాల్‌గా అయితే అక్కడ పిక్చరైజేషను అలానే లైటింగు అంతా సూపర్‌గా ఉంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గూడా ఎక్సలెంట్‌గా అనిపించింది. నాకు ఏదైతే 'ప్రభాస్' టీజర్ ఏదైతే వచ్చిందో అప్పుడు నాకు అంతగా అనిపించలేదు. క్వాలిటీ అంత మెయింటైన్ చేయలేదనిపించింది. కానీ ఇది చూసిన తర్వాతయితే క్వాలిటీ మటుకు హాలీవుడ్ రేంజ్‌లోనైతే క్వాలిటీ అయితే తీస్తున్నారు సినిమా. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ కూడా చెప్పారు కదా! వాళ్ళు. ఇది ఖచ్చితంగా హాలీవుడ్‌కి ఏం తగ్గకుండా అయితే ఈ సినిమాని మేము చేస్తున్నామని చెప్పడం చూసాం మనమైతే. నాగర్జున గారైతే ప్రకటించారు. అండ్ యాక్చువల్‌గా రెండో సినిమానే ఇది. రెండో సినిమానే మూడో సినిమా అనుకుంటాను. 'వెంకటేష్ సుబ్రహ్మణ్యం' తర్వాత 'మహానటి' తర్వాత ఇది. మూడో సినిమాకి ఇన్ని కోట్ల, వేల కోట్లయితే పెడుతున్నారు. వాళ్ళ మామగారే 'అశ్విని దత్' గారి సొంత మామగారైతే దీనికైతే నిర్మాతగా 'వైజయంతి మూవీస్' మనకందరికి తెలిసిందే కదా! 'వైజయంతి మేనన్' అయితే ఈ సినిమా అయితే తీస్తున్నారు. కొన్ని వందల కోట్లయితే ఈ సినిమా కోసం అయితే పెడుతున్నారు. నిర్మాతలు 'అశ్విని దత్' గారైతే. చూద్దాం మరి ఏదైతే 'అశ్వత్థామ' టీజర్ చూసిన తర్వాత కొంచెం ఇంప్రెషన్ అయితే వచ్చింది. కానీ రిలీజ్ డేట్ మటుకు అనౌన్స్‌మెంట్ చేయలేదు. మరి జూన్‌లో వస్తదా? మరి ఎప్పుడొస్తదో తెలియట్లేదు. ఆగస్ట్‌లో వస్తదో తెలియట్లేదు. రిలీజ్ డేట్ మీద ఎందుకంటే ప్రతిసారి గూడా రిలీజ్ డేట్‌ల మీదనే ఎక్కువ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతా ఉంటాయి. 'ప్రభాస్' సినిమాలు ప్రతి ఒక్కదానికి గూడా. దానికి ముందొచ్చిన అన్ని సినిమాలు అలానే చూసాం. 'రాధేశ్యామ్' గాని, ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు గూడా అట్నే పోస్ట్ పోన్ అవుతా వచ్చినియి. మరి ఈ సినిమా అన్నా టయానికి తీసుకొస్తారేమో చూడాలి. ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్‌గా ఈ సమ్మర్‌కి రావాల్సింది. రాకుండా పోస్ట్ పోన్ అయితే అయిపోయింది సినిమా అయితే. చూద్దాం మరి మంచి ప్రోడక్ట్‌తో ముందుకొస్తే బావుంటుంది. ఈగర్‌గా చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి సినిమా ఎంతవరకు అలరిస్తుంది మనల్ని.